ప్రవణేశు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే హ్యాపీ న్యూ ఇయర్లోకి కొన్ని గంటల్లో లేకపోతే కొన్ని నిమిషాల్లోనే మనం ప్రవేశించబోతున్నాం కదా. మరి ఒక్కసారి దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ఒక్కసారి మీ మధ్యలో జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని చెప్పి దావీదు గారు తన హృదయంతో పలుకుచున్నట్లుగానే మనము కూడా మన హృదయంతో అందాము. ప్రభువా, గత సంవత్సరం అంతా, ఈ 2025 సంవత్సరం అంతా మీరు చేసిన మేలులన్నింటిని బట్టి, ఉపకారములన్నింటిని బట్టి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి దేవునికి చెల్లించండి. ఎందుకంటే కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఎప్పుడు దేవుడు దృష్టించుతారు. కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో కొద్ది సమయంలోకి వెళ్ళబోతున్నాం కదా. సో కొద్ది మాటలతో మనల్ని మనం బలపరుచుకొని, దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకొని నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాము. అయితే నూతన సంవత్సరంలో ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని వేయబోతున్నాను. 2025 సంవత్సరము మీకు ఎలా గడిచింది? ఆరోగ్యపరంగా మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యపరంగా మీకు అంత కంఫర్ట్గానే ఉందా, లేదా అనారోగ్యానికి గురి అవ్వడం జరిగిందా? ఆర్థిక పరంగా మీరు మరి హెచ్చింపబడ్డారా, లేదా అదే స్థితిలో ఉండిపోయారా? ఇంకా చెప్పాలి అంటే మీ ఉద్యోగ విషయంలో సాటిస్ఫాక్షన్తో ఉన్నారా, చికాకులతోనూ విసుగుతోనూ సంతృప్తి లేని ఉద్యోగ జీవితాన్ని గడుపుతూ ఉన్నారా? మీ సంబంధ బాంధవ్యాలు సమాధానముగా ఉన్నాయా, అసమాధానముగా ఉన్నాయా? నలుగురిలో మీరు హెచ్చింపును పొందుతున్నారా, లేదా తృణీకరింపబడిన వారిగా, త్రోసివేయబడిన వారిగా, లేదా నిందపాలైన వారిగా, లేదా వెలివేయబడిన వారిగా మీరు ఉన్నారా? ఇంకా ఆఖరిది ముఖ్యమైన విషయం, ఈ 2025 సంవత్సరంలో మీరు దేవునితో ఎలాగ ఉన్నారు? 2025 సంవత్సరం దేవునితో మీ సంబంధం స్థిరముగా ఉన్నదా, లేదా దేవునితో సంబంధాన్ని తెంచివేసుకుని, ప్రభువా ఇదిగో నేను నమ్ముకున్నాను, నాకు ఏం జరగలేదు కాబట్టి నాతో నీకు సంబంధం లేదు, నీతో నాకు సంబంధం లేదని దేవునితో కూడా సంబంధాన్ని మీరు తెంచివేసుకున్నారా? ఒక మాట చెప్పమంటారా? ఆఖరిగా నేను ఏదైతే మాట చెప్పానో మీకు, దేవునితో మీ సంబంధము స్థిరముగా ఉందా, ఆయన దగ్గర మీ హృదయము స్థిరముగా ఉందా అని అడిగాను కదా. ఒకవేళ ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుని దగ్గర మీ హృదయము స్థిరంగా ఉన్నట్లయితే, పైన మనం అనుకున్న మాటలు ఏమి జరిగినా జరగకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అంతా ఒక సంతోషాన్ని, నెమ్మదిని మీ హృదయంలో అనుభవించి ఉంటారు. ఒకవేళ మీకు దేవునితో ఆ సంబంధం లేకపోయి ఉంటే, ఖచ్చితంగా ఏదో ఒక చికాకులో మీరు పడే ఉంటారు. దాని ద్వారా దేవునికి మరింత దూరం అయి ఉంటారు. ఒకవేళ దేవునికి మీరు ఏమన్నా దూరం అయిపోయారా? ఆర్థిక పరంగా నలిగిపోయి అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ, నలుగురిలో కూడా హెచ్చింపు లేక, వేలివేయబడిన వారిగా, తృణీకరింపబడిన వారిగా, వేలెత్తి చూపించుకునే స్థితిలో కాకపోయినా, మీ దగ్గర ఏ తప్పు లేకపోయినా మీరు నిందింపబడిన వారిగా ఒకవేళ ఉన్నారేమో, లేదా వీటిలో ఏదో ఒక పరిస్థితిలో మీరు ఈ 2025 సంవత్సరం అంతా కూడా దూసుకు వెళ్లాల్సి వచ్చిందేమో. ఇదంతా అనుభవించి 2025 సంవత్సరంలో ఇదంతా అనుభవించిన తర్వాత ఇక కొత్తగా ఏం జరుగుతుంది? 2025 సంవత్సరంలో ఇంకా కొత్తగా ఏం జరుగుతుంది? ఏం మిరాకిల్ నా జీవితంలో జరుగుతుంది? ఇంకా ఏం అద్భుతం జరుగుతుంది? ఈ 2025 సంవత్సరంలోనే ఏమి జరగలేదు, ఇక 2026లో ఏం జరుగుతుంది? నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. నాకు ఏమీ కొత్తగా జరగదు ఈ 2026 సంవత్సరంలో అని మీరు ఒకవేళ అనుకుంటున్నారా? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, హౌ కుడ్ బీ హ్యాపెన్? ఇప్పుడు దేవుడు నాతో ఉండుంటే ఎందుకు నాకు ఇలా జరిగింది ఈ 2025 సంవత్సరం అంతా అని ఒకవేళ మీ మనసులో భారాన్ని కలిగి ఉన్నారా? ఐఎమ్ ఎగ్జాస్టెడ్, నేను అలసిపోయాను. ఈ 2025 సంవత్సరంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు, పోరాడిన విధానము, నేను పడిన నిందలు, ఇవన్నిటికీ నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. నేను అలసిపోయాను. నాకు భయంగా ఉంది. కొత్త సంవత్సరంలో ఆనందంగా ప్రవేశించాలని ఆశ నాకుంది, కానీ మరలా ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఈ 2026 సంవత్సరంలోకి ప్రవేశించడానికి నాకు చాలా భయంగా ఉంది అని మీ హృదయంలో మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ఒక వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. ఏంటి? ధైర్యం తెచ్చుకొని నిలబడుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా తోడుగా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని సమృద్ధిగా కలిగిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, లేదా అన్ని సమృద్ధిగా కలిగిన ఫ్రెండ్ మనకి తోడుగా ఉన్నాడు అనుకోండి, ప్రాణ స్నేహితుల్లాగా, అప్పుడు మనకి ఏదైనా లోటు ఉంటుందా?
ఏది లేదు, లోటు ఉండదు కదా. అలాగే ఈ వాగ్దానం ఇస్తుంది, ధైర్యం తెచ్చుకుని నిలబడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేవుడైన యెహోవాను నేను అని చెప్తున్న వారు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన గొప్పవాడు, ఆలోచనలో గొప్పవాడు, ఆయన క్రియలు జరిగించట్లో శక్తి సంపన్నుడు, ఆయన ఉన్నవాడు. ఇంకా నిజం చెప్పాలి అంటే సజీవుడిగా ఉన్నవాడు, ప్రార్థిస్తే మొరలను ఆలకించేవాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని నీతో చెప్పినవాడు, ఇదిగో మృతులలో ఉండి సజీవుడిగా తిరిగి లేచినవాడు ఈ మాట నీతో చెప్తున్నాడు. ఇంకా చెప్పమంటారా, శరీరాత్మలకు దేవుడు ఆయనే. ఆయన లేకుండా, ఆయన సెలవు లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదండి. మనం అనుకుంటే అంతా జరుగుతుంది అనుకుంటాము, కానీ అదృశ్య దేవుని యొక్క సహాయము లేదా ఆయన యొక్క చిత్తము లేనిది ఈ భూమి మీద ఏది జరగదు. అలాంటి గొప్ప దేవుడు. ఒక పాట కూడా నూతన సంవత్సరంలో చాలా బలపరిచింది కదా క్రైస్తవులందరినీ, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకో. ఈ 2025 సంవత్సరం అంతా అలసిపోయావా, ఆదరణ లేక అలసిపోయి ఉన్నావేమో, ఇదిగో భయపడుతున్నావేమో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాకి, దయచేసి నేను నీకు మాటిస్తాను ఏంటంటే ధైర్యం తెచ్చుకొని నిలబడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎందుకంటే నేను నీ దేవుడైనా యెహోవాను అని చెప్తాడు. ఉదాహరణకి చెప్పమంటారా, ఏలియా గొప్ప ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త, దేవుని విషయంలో రోషం కలిగి సేవ చేసిన ప్రవక్త. అతడు సేవ చేసినప్పుడు రాజుల ఎదుట అతను వెళ్ళి మాట్లాడగలిగినాడు. అంత ధైర్యవంతుడు, అంత రోషం కలిగిన వ్యక్తి ఈ యొక్క ఏలియా గారు. కానీ ఒక స్త్రీ ఒక బెదిరింపుకి భయపడిపోయి పరిగెత్తుకుని పారిపోయి వచ్చి అంటాడు, ప్రభా ఇక నేను చేసిన సేవ చాలు, నా యొక్క జీవితంలో నేను గడిపిన దినములు చాలు, ఇంకా నా వల్ల కాదు, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో అంటే దేవుడు అంటాడు, నువ్వు భోజనం తిని బలం తెచ్చుకోము, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది అని చెప్తాడు. అలాగే ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఇక చాలు ప్రభు నా జీవితం, ఇంకా నేను ఇంకేం చూడాలి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. 2వ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో కూడా ఏం మిరాకిల్ జరుగుతుంది, ఏం కొత్తగా జరుగుతుంది, ఏముంది ఇంకా జరగడానికి అని ఒకవేళ దిగులుతో ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఒకవేళ అలిసిపోయి ఇక్కడే ఆగిపోతే నీ జీవితంలో చూడవలసిన మేలుల్ని, మిరాకిల్స్ని, ఆశ్చర్య అద్భుత కార్యాలని, నిన్ను హెచ్చించే రీతిని, దేవుడు నీకు ఇచ్చే బహుమానాలని నువ్వు ఒక ఫ్యూచర్లో కోల్పోతావేమో. అందుకే అంటున్నాడు, నువ్వు ఒకవేళ అలసిపోయినప్పటికీ అధైర్యపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, దయచేసి ధైర్యం తెచ్చుకొని నిలబడు, నేను నీకు తోడుగా ఉండి 2026 సంవత్సరంలో తప్పక నడిపిస్తాను, ధైర్యం తెచ్చుకొని నిలబడు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే గిద్యోను పరాక్రమవంతుడే, ధైర్యవంతుడే. కానీ గిద్యోనికి అక్కడ వస్తున్న పరిస్థితి ఏంటంటే, గిద్యోను ఒక్కడే బలవంతుడిగా ఉంటే సరిపోదు, తన వాళ్ళందరూ కూడా ధైర్యవంతులుగా ఉండాలి. వాళ్ళేమో కొంచెం బలహీనంగా ఉన్నారు, ధైర్యం చెడిన వారిగా ఉన్నారు. గిద్యోను ఒక్కడే వెళ్ళి మిద్యానీయుల మీద విజయాన్ని సాధించాడు. ఎందుకంటే వాళ్ళంట, వాక్యం చెప్తుంది, ఒంటెల సమూహంతో వచ్చి ఉన్నారంట, ఒంటెల సమూహం అంత ఉన్నారంట, ఇంకా చెప్పలేని మిడతల దండంత ఉన్నారంట. వాళ్ళందరినీ ఇతను ఎదుర్కోవడం అసాధ్యం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రభా నా వల్ల కాదు, నేను చేయలేను అంటే, పరాక్రమం గల బలార్జుడా నువ్వు ధైర్యం తెచ్చుకుని నిలబడు అని చెప్పి గిద్యోనుతో చెప్పినప్పుడు, గిద్యోనుకు దేవుడు తోడుగా ఉండి, ఎప్పుడైతే గిద్యోను భయమును విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకుని నిలబడ్డాడో, దేవుని అతనికి తోడుగా ఉండి అతని ద్వారా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల నుంచి రక్షించినట్లుగా మనం చూస్తాం అనమాట. అలాగే దేవుడు అంటున్నాడు, నువ్వు పిరికివాడిగా, భయపడేవాడిగా, శ్రమ దినమున నువ్వు కృంగినియల నువ్వు చేతకాని వాడు అవుతావు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ స్థితిగతులు ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు 25 సంవత్సరంలో గడిపినప్పటికీ కూడా దయచేసి దేవుడు చెప్పే మాటను వినండి, ధైర్యము తెచ్చుకొని నువ్వు నిలబడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేవుడిని యెహోవాను నేను అని చెప్తున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం రోజు చదువుకోవడానికి గాను అనుకుంటాను, 365 సంవత్సరంలో ప్రతి రోజు కూడా దేవుడు భయపడకు అంటే చెప్తున్నారు అనమాట. సో ఫ్రీగా వచ్చేది ఏమైనా ఉంది అంటే మన జీవితంలోనికి భయం ఒకటే. ఆ భయాన్ని మనం ఎప్పుడైతే దూరపరుచుకుంటామో, మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకి నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా ఎక్కిస్తాడు. ఇంకొకటి నమ్మాలి మనం ఏంటంటే, ఏది జరిగినా దేవుడు తన చిత్త ప్రకారము నీవు ఆయన బిడ్డగా మారపడిన తర్వాత తన బిడ్డల జీవితంలోనికి ఏది జరిగినప్పటికీ ఆయన చిత్తం లేకుండా జరగదు అన్న విషయాన్ని నువ్వు నమ్మినప్పుడు, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా నువ్వు ముందుకి సాగగలుగుతావు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు నీ మంచికి అంతా నీ మేలుకే చేస్తున్నాడన్న నమ్మిక నువ్వు ఉంచినప్పుడు దేవునితో స్థిరమైన సహవాసాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు. తద్వారా నువ్వు
శోధనలోనికి వెళ్ళినా సరే సరైన మార్గాన్ని దేవుడు తప్పించుకోవడానికి నీకు కనపరుస్తాడు. ఒకవేళ శోధన గుండా అలాంటి పరిస్థితులు కూడా దేవుడు నిన్ను తీసుకువెళ్తున్నాడంటే నువ్వు ఆయనతో హత్తుకుని ఉంటే ఆయన ఆ విషయంలో ఎప్పుడే నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, ఎలాంటి శ్రమల్లో దేవుడు నిన్ను ఆదరించాడో అలాంటి శ్రమల గుండా వెళ్ళే వారికి ఆదరణ కలగజేసే వ్యక్తిగా, వారిని ఆదరించినట్లుగా నిన్ను దేవుడు బలపరుస్తాడు. కాబట్టి నువ్వు ఏ సిచ్యువేషన్లో అయితే వెళ్తున్నావో ఆ సిచ్యువేషన్లో దేవునిపై ఆధారపడు. ఆయన నిన్ను గొప్పగా ఆదరిస్తాడు. ఆ గొప్ప ఆదరణ ఆ గొప్ప ఆదరణతో దేవుడు నీకు ఎలాంటి శక్తిని ఇస్తాడంటే ఆ పరిస్థితుల గుండా వెళ్ళే వారందరినీ నువ్వు ఆదరించి బలపరచగలిగే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఒకవేళ మీ తప్పిదాల వల్ల, మీరు చేసుకున్న తప్పిదముల వల్ల, మీ యొక్క అజ్ఞానం వల్ల, మీరు చేసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఒకవేళ మీ యొక్క జీవితంలో ఈ 2025 సంవత్సరంలో నష్టము, అనారోగ్యము, లేదంటే ఇంకా చెప్పాలంటే అసమాధానము, లేదంటే తృణీకరింపబడటము, వెలివేయబడడం, ఇవన్నీ కూడా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, మీ జీవితంలో మీరు చేసిన పాపాల వల్ల, లేదా దేవునికి మీకు మాత్రమే తెలుసు. రహస్యమందు చేసే పాపము మనుషుడికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. సో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అయి ఉండొచ్చు, మీరు తీసుకున్న తప్పిదముల వల్ల అయి ఉండొచ్చు. ఒకవేళ దేవుడికి మీరు ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నారేమో, అలాంటి స్థితి మీకు ఒకవేళ మీ మనస్సాక్షి చెప్తే ఇప్పుడే ఈ నిమిషమే ఆ తప్పిదములన్నింటినీ, ఆ పాపం అంతటిని దేవుని దగ్గర దయచేసి ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొనే నూతన సంవత్సరంలోనికి మీరు అడుగు పెట్టిన ఎడల కీడు నుంచి తప్పించబడిన వారిగా మీరు మారతారు. చేయాలండి, ఎలా అండి అని అడిగితే నేను ఒక చిన్న సజెషన్ మాత్రమే మీకు ఇస్తానండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, ధైర్యం తెచ్చుకుని నిలబడు, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆయన నీ దేవుడిని అని చెప్తున్నాడు కదా. అయితే నేను అంటున్నాను, మంచి సజెషన్ మీకు ఇస్తున్నాను చూడండి. యెహోవా కొరకు ఆశ పెట్టుకోండి. మనుషులను నమ్ముకుంటాం అంటే, మనుషులు నమ్మితే వారి మీద ఆశ పెట్టుకుంటే మీకు ఏమీ ఇవ్వరేమో, ఒకవేళ ఏమీ వారి దగ్గర నుంచి దొరకదేమో, మీ ఆశను నిరాశ చేసి మిమ్మల్ని బాధించేవారిగా వాళ్ళు ఉంటారేమో. కానీ వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి అంటుంది. ఇంకా చెప్పమంటారా, ఆయన మీకు తోడుంటారని వాగ్దానం చేస్తున్నాడు కదా. దయచేసి ఆయన మీకు తోడుగా ఉంటాడని మీరు నమ్మండి. నమ్మడం వలన మాత్రమే కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ఆయన మీకు తోడుగా ఉంటాడని నమ్మండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఇదిగో సదాకాలం నేను నీతో ఉంటానని ఆయనే చెప్పాడు కదా. అయితే మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, దేవుడు తోడుగా ఉంటే జరగనిది ఏది చెప్పండి? మీకు ఒక ఆస్తిమంతుడైన వాడు, లేదా సీఎంఏ లేదా పిఎంఏ మీ యొక్క తండ్రి అనుకోండి, మీ యొక్క చుట్టం అనుకోండి, మీ జీవితంలో జరగని కార్యం ఏదైనా ఉంటుందా? మీకు ఏది కావాలంటే అది మీ దగ్గరికి రాదా? మరి సీఎం కంటే, ప్రధానమంత్రుల కంటే, దేశ అధికారుల యొక్క హృదయాలనంట నీటి కాలువల వలె త్రిప్పగలిగిన వాడు మన దేవుడట. తన చిత్త వృత్తి చొప్పున భూమి మీద ఎవరికి ఏ అధికారం ఇవ్వాలి అని నిర్ణయించేవాడు ఆయననట. మరి అలాంటి గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు లోటైనది ఏదైనా ఉంటుందా? ఆయన తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. అది ఏదైనా అవ్వనివ్వండి, ఎంత అసాధ్యమైనదైనా అవ్వనివ్వండి. ఇదిగో చూడండి, దేవుడు శూన్యంలో భూమిని చేశాడు. ఇదిగో సముద్రాన్ని 2 పాయలుగా చేసేవాడు. బండ నీరు కొట్టినప్పుడు దానిలో నీళ్ళు వచ్చే, అది సాధ్యమవుతుందా? శూన్యంలో భూమిని వేలాడదీయడం సాధ్యమా? సముద్రంని జలరాశులాగా నిలబెట్టడం సాధ్యమా? రాయి నుంచి నీళ్లు రప్పించడం సాధ్యమా? ఎడారులలో సెలయేర్లు ప్రవహింపజేయడం సాధ్యమా? ఏది సాధ్యం కాదు కదా. కానీ వాటన్నిటినీ సాధ్యం చేయగలిగిన వాడు ఒకరున్నారు, ఆయన పేరే యెహోవా. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. నువ్వు నన్ను అడుగుము, నేను భూమిని నీకు స్వాస్థ్యముగా, భూదిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉంటాడని నమ్మండి. నమ్మినప్పుడు మాత్రమే మీ జీవితంలో కార్యాలు చూస్తారు. అంతా కూడా మీరు దేవుడు తోడుగా ఉంటే నష్టం రాదా, వేదన రాదా, కష్టం రాదా, బాధ రాదా, అనారోగ్యం రాదా అంటే వస్తుంది. కానీ వాటన్నిటి నుంచి తప్పించుకోగలిగిన మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. ఒకవేళ ఆ పరిస్థితి గుండా పంపిస్తున్నారంటే మీ మేలుకే జరిగిస్తున్నాడని నమ్మండి. ఆ విషయం, ఆ యొక్క సిచ్యువేషన్లో దేవుడు మిమ్మల్ని ఎలా బలపరుస్తున్నాడు, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, ఎలా ఆదరిస్తున్నాడో తెలుసుకోండి. తద్వారా మీరు ఇంకొకరు ఆ పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమార్థమే వారిని బలపరిచేవారిగా, వారు దేవుడి నుంచి దూరం కాకుండా వారిని దేవునిలో నిలబెట్టేవారిగా మీరు పాత్రగా దేవుడు వాడుకోవాలని మిమ్మల్ని ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ గుండా పంపిస్తున్నాడేమో ఒకటి చూడండి. ఇంకొక మాట చెప్పమంటారా? దేవుడు మీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారా? దేవుడు మీకు తోడుగా ఉంటే
దేవుడు తోడుగా ఉంటే అబ్రహాము ఆశీర్వదించబడలేదా? దేవుడు తోడుగా ఉంటే ఇస్సాకు కరువులో విత్తనం వేసి నూరంతల ఫలం చూడలేదా? దేవుడు తోడుగా ఉంటే యాకోబు ఒంటరి వాడిగా వెళ్ళి గొప్ప జనసమూహముతో తిరిగి రాలేదా? దేవుడు తోడుగా ఉంటే భయస్థుడైన గిద్యోను పరాక్రమవంతుడు అవలేదా? దేవుడు తోడుగా ఉంటే యోసేపు అక్కడ ఎన్నిక లేని దేశంలో, ఏమాత్రము కూడా అతడు ఎవరో కూడా తెలియని దేశంలో దేవుడు తోడుగా ఉంటే యోసేపు ప్రధానమంత్రి అవలేదా? దేవుడు తోడుగా ఉంటే గొర్రెల దడ్డి దావీదు రాజుగా అవలేదా? దేవుడు తోడుగా ఉంటే దావీదు అంతకంతకు హెచ్చింపబడలేదా? దేవుడు తోడుగా ఉంటే జ్ఞానము లేని చిన్న బిడ్డ అయిన సొలొమోను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానవంతుడిగా మారలేదా? తోడుగా ఉంటే హిజ్కియా యుద్ధం లేకుండానే యుద్ధాన్ని జయించలేదా? దేవుడు తోడు లేకపోతే, దేవుడు తోడుంటే దుష్టుడు మిమ్మల్ని ముట్టడం సాధ్యమవుతుందా? ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరిగింది? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అవును కదండి, అపవాది తలచిన కీడులన్నీ దేవుడు మేలుగా తప్పకుండా మారుస్తాడు. ఖచ్చితంగా దుష్టుడు మనల్ని ముట్టడం అంటే మన మీద ప్రయోగాలు బాణాలని వేస్తూనే ఉంటాడు. ఏంటి అంటే సింహములాగా ఎవరిని మినుగుదలని చూస్తూ ఉంటాడు. మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మనలో భయం పుట్టించడం ద్వారా, మనల్ని నలుగురిలో అవమానపరచడం ద్వారా, ఏదో ఒక విధంగా అనారోగ్య పాలు చేయడం ద్వారా, ఇలాగ ఏదో ఒక విధంగా మన జీవితంలో శోధన తీసుకురావడానికి తన ప్రయత్నాలు తాను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఆజ్ఞ లేనిదే మన జీవితంలో ఏది జరగదని మీరు నమ్మండి. ఆయన మీకు తోడుగా ఉంటే తప్పకుండా దుష్టుని కూడా మీరు జయించగలుగుతారు. అలాగే ఆయన తోడుగా ఉన్నప్పుడు మీరు భౌతికమైన విషయాల్లో ఏ మాత్రం చింతించే అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు చింతించకండి. అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తప్పక తెలియను. నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అంటున్నాడు. అంటే ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన యొక్క ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, వాక్యమును వినుటలోను, సన్నిధికి వెళ్ళడంలోను, ఆ సన్నిధి యొక్క సహవాసాలలోను మీరు ఎడతెగని వారిగా నిలిచి ఉండాలి. ఎడతెగని వారిగా నిలిచి ఉన్నప్పుడు అదృశ్య దేవుని యొక్క తోడు అదృశ్యముగానే మీకు ఉండి మీలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ఈ సంవత్సరం మీరు కోల్పోయిన వాటన్నిటికీ తప్పకుండా రెండంతలు పొందుకునే గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటి అంటే మీ హృదయంలో మీరు కలిగి ఉన్న విశ్వాసం వలనే ఆ రెండంతల ఆశీర్వాదాన్ని 2026 సంవత్సరంలో మీరు పొందుకోగలుగుతారు. ఆశతో 2026 సంవత్సరంలోకి దయచేసి అడుగులు పెట్టండి. ఆశలు తీర్చే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నిరాశతోనూ, నిస్పృహతోనూ, వేదనతోనూ ఇంకా దేవుడు ఇంకేం చేయాలి, ఏం చేస్తాడులే, ఆయన నమ్ముకుంటే నాకు ఇదే జరిగింది, ఇలా ఏమీ వద్దండి. మీ తప్పేదైనా ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయన పాదాలు, ఇదిగో మనుషులను ఆశ్రయించుకున్నట్టు కంటే, నరులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించుకున్నట్టు కంటే దేవుడు సైన్యములకు అధిపతి అగు యెహోవాను బతిమలాడుకునటం మేలు, సైన్యములకు అధిపతి అగు యెహోవాను వేడుకునటం ఎందు ఆయనను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో నన్ను ఆశ్రయించగా శరీరాలను తమకు ఆధారం చేసుకున్న వారు శాపగ్రస్తులు అవుతారని కూడా వాక్యం చెప్తుంది. కాబట్టి మనల్ని సృష్టించిన వాడు, మన సృష్టికర్త, మన జీవమునకు ఆధారము, మన రక్షణకర్త, మన విమోచకుడైన దేవుడు సర్వశక్తిమంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ 2026 సంవత్సరం మీకు తోడుగా ఉండి మీకు ముందుండి తన మార్గాల్లో నడిపిస్తాడని, తన నామ మహిమార్థమే మీలో ప్రతి కార్యాన్ని సఫలీకృతం చేస్తాడని మీరు నమ్మండి. ఆయన్ని ఆధారం చేసుకొని 2026 సంవత్సరంలో మీరు నూతనంగా అడుగులు వేయండి. నూతనమైన కార్యములను దేవుడు మీ జీవితంలో తప్పక జరిగిస్తారు. ఆమె ఇంకొక చిన్న విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఒకవేళ మీరు జాబ్స్లో, ఇంటర్వ్యూస్లో విసుగు చెందిన వారే, అలసిపోయిన వారే ఉన్నట్లయితే, వాళ్ళు కోరుకుంటున్న క్వాలిఫికేషన్ మీ దగ్గర లేక వాళ్ళు మిమ్మల్ని దూరపరిచేవారుగా ఉండుంటే దయచేసి ప్రభువును వేడుకోండి. తప్పకుండా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, జ్ఞానము, వివేకము, అధిక బుద్ధి కలుగజేయవాడు మన దేవుడేనండి. సో దేవుడిని, ఆయన ఎవరిని గర్తించక సమస్తమునికి అందరికీ ధారాళంగా దయచేవాడు కనుక మీరు దేవుణ్ణి వేడుకొనండి. ఈ నూతన సంవత్సరంలో నూతన అద్భుతాలని మీ జీవితంలో మీరు కనుగొంటారు. ఆమె